అప్డేట్స్ చాదర్ఘాట్ నుంచి మా కరెస్పాండెంట్ నుమాన్ లైవ్ ద్వారా అందిస్తారు. నుమాన్, హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనట్లుగా కనిపిస్తా ఉంది. ఒకవైపున జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు. లోతట్టు ప్రాంతాలను ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు కనిపిస్తా ఉంది. ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, తెల్లవారుజాము నుంచి దాదాపు 2 గంటల పాటు దంచుకొట్టినటువంటి వర్షంతో ఇటు నగర జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. సో ప్రస్తుతం మాత్రము ఇటు హైదరాబాద్ కోలుకుంటుంది. ఏదైతే మధ్యాహ్నం తర్వాత నుంచి మాత్రము ఇటు సిటీలో భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం మాత్రం సిటీలో అంతా కూడా పొడి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏదైతే ఉదయం కురిసినటువంటి భారీ వర్షానికి ఆ ఎఫెక్ట్ కి ఇప్పటికీ కూడా అనేక ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. చాలా కాలనీలోకి వర్షపు నీరు చేరిన పరిస్థితి. ఇక మూసీతో పాటు హుస్సేన్ సాగర్ కూడా వరద పోటెత్తుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను మూసీ నది దగ్గర ఉన్నాను. మనం చాదర్ఘాట్ దగ్గర చూడొచ్చు. ఇటు చాదర్ఘాట్ దగ్గర ఏదైతే మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూడొచ్చు చాదర్ఘాట్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ కానివ్వండి, మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర కానివ్వండి, మూసీ అయితే తీవ్ర రూపం దాలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతుండటంతో ముఖ్యంగా ఏదైతే ఇటు అత్తాపూర్ కానివ్వండి, రాజేంద్ర నగర్, దాంతోపాటు శంకర్పల్లి నుంచి వస్తున్నటువంటి వరద నీరు, డ్రైనేజీ నీరు అంతా కూడా ఈ మూసీ నదిలోనే కలుస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇటు హుస్సేన్ సాగర్ కి సంబంధించినటువంటి తూముల గేట్లు కూడా ఎత్తడం వల్ల సో ఆ హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా ఏదైతే గోల్నాక నుంచి నేరుగా ఏదైతే మూసీ నదిలోకి చేరుతుంది. సో ఈ నేపథ్యంలో మూసీకి వరద తాకిడి పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో అత్యధికంగా చూసుకుంటే 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది షేక్పేట్లో. అదేవిధంగా ఇటు యూసుఫ్గూడలో కూడా 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు మధ్యాహ్నం తర్వాత నుంచి ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మేఘావృతమయ్యి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ జారీ చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఇటు సిటీకి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. సో ఈ రోజు రేపు ఏదైతే ఆవర్తనం ప్రభావంతో ఏదైతే ఈ రోజు రేపు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం అయితే ఉందని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది. జీహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్, డిఆర్ఎఫ్ టీమ్స్ ని కూడా సిద్ధం చేసి పెట్టారు. పూర్తిగా 24 అవర్స్ కూడా ఏదైతే క్షేత్రస్థాయిలో సిబ్బంది అంతా అలర్ట్ గా ఉండాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి కూడా అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, దాంతో పాటు ఇటు మాన్సూన్ టీమ్స్, డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం ఇటు హైదరాబాద్ నగరంలో అయితే అంటే ఉదయం దాదాపు 2-3 గంటల పాటు దంచి కొట్టినటువంటి వర్షంతో సిటీలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా వాటర్ అలాగే నిలిచిపోయింది. బట్ ప్రస్తుతం మాత్రం పూర్తిగా ఎండ వచ్చింది. సో ఏదైతే కొంత పొడి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. ఇక మధ్యాహ్నం తర్వాత నుంచి రాత్రి వరకు మాత్రము ఆ సిటీలోని అనేక ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా ఇటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్ 4 జిల్లాల పరిధిలో భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నవీన్, థ్యాంక్ యూ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. तुम्हारा ओला है ऊपर है।